అవునా? వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ ట్రయాంగిల్ ఉందంటున్నారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ 8 ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు? నిఖిల్ అవుతారు నిఖిలే. ఎందుకమ్మా? ఎందుకంటే మంచిగా ఆడుతున్నారు, మంచిగా బిహేవ్ చేస్తున్నారు, అందరికీ నచ్చింది కాబట్టి, నచ్చిన కాంటెస్ట్ కాబట్టి నేను నిఖిల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంకుల్? నిఖిల్. ఈసారి నిఖిలే కప్పు గెలుస్తాడు అనుకుంటున్నారా? ఆయన వస్తాడు. ఎలా చెప్తున్నారు? తనే అన్నిట్లో బాగా ఆడుతాడు ఆయన. సో ఇప్పుడు వచ్చిన మొత్తం అంతా కొత్త మొన్న అవినాష్, రోహిణి, గంగవ్వ, హరితేజ, విష్ణుప్రియ వీళ్ళు అది మామూలుగా మాకు బాగా తెలిసిన వాళ్ళే. మిగతా వాళ్ళు కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన అయితే నాకు అసలు ఈ 8లో మాత్రం అంత ఐడియా లేని వాళ్ళు. హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. నేను మీ తేజశ్రీ ధనిరెడ్డి. మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ 7 సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. ఇప్పుడు నడుస్తున్న బిగ్ బాస్ 8 కూడా అంతే ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. మరి ఈ బిగ్ బాస్ 8 గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ 8 ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు? ఇవన్నీ తెలుసుకుందాం. అక్క నమస్కారం. నమస్కారం అమ్మ, మీ పేరేంటమ్మా? నా పేరు అనిత అండి. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ దిల్షనార్లో. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా అమ్మా? చూస్తున్నాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకమ్మా? ఎందుకంటే అతను కొంచెం ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడతారు, మళ్ళీ ఆ ఆటలు కూడా చాలా మంచిగా ఆడతారు. సరే అమ్మా, ఇప్పుడు బిగ్ బాస్ 8 ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు? నిఖిల్ అవుతారు నిఖిలే. ఎందుకమ్మా? ఎందుకంటే మంచిగా ఆడుతున్నారు, మంచిగా బిహేవ్ చేస్తున్నారు, అందరికీ నచ్చింది కాబట్టి, నచ్చిన కాంటెస్ట్ కాబట్టి నేను నిఖిల్ అవుతారని నేను అనుకుంటున్నాను. సరే అమ్మా, మరి నిఖిల్ యష్మి గురించి మీరేమంటారు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? నాకైతే తెలిసి ఏం లేదనుకుంటున్నా. జస్ట్ వాళ్ళు ఏదో బయటికి అలా చెప్పడానికి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. అయితే మీ అంచనా ప్రకారం బిగ్ బాస్లో ఏమైనా లవ్ ట్రయాంగిల్స్ నడుస్తున్నాయా? ఎవరి మధ్య అయినా కానీ లవ్ నడుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? నాకైతే నిఖిల్ అండ్ యశ్విని మధ్య నడుస్తుందని, సీక్రెట్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇందాక మీరు లేదన్నారు కదమ్మా. లేదన్నారు కానీ వాళ్ళ మధ్యన ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. మరి మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరమ్మా? నాకు ఇష్టం లేని నా కంటెస్టెంటే తేజ. టేస్టీ తేజ. ఎందుకమ్మా? ఎందుకంటే మాటలు ఎక్కువ మాట్లాడతారు కానీ చేతలు తక్కువ ఉంటాయి. అంటే తనే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఎక్కువగా అనే టాక్ కూడా వినిపిస్తుంది కదా. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడండి, మరి ఎంటర్టైన్మెంట్తో పాటు ఆటలు కూడా ఆడాలి కదా. అయితే అంటే ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాడు, టాస్క్లు సరిగ్గా చేయట్లేదు అంటున్నారు. టాస్క్ల పరంగా అయితే ఆయన ఆడట్లేదు. ఎవరు ఫేక్గా నటిస్తున్నారు అక్కడ అని మీకు అనిపిస్తుందమ్మా? యశ్విని. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా ఏదైనా? ఎగ్జాంపుల్ అంటే అండ్ 4th వీక్స్ అనుకుంటా, ఒక టాస్క్లో తప్పు చేసినా కూడా చేయలేదని అబద్ధం ఆడారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు? ఐ థింక్ టేస్టీ తేజ అనిపిస్తుంది. బిగ్ బాస్ చూసావా? చూసాక. మరి బిగ్ బాస్ 7 నచ్చిందా నీకు? బిగ్ బాస్ 8 నచ్చిందా? 7 నచ్చింది కొంచెం, అయితే ఎక్కువ అయితే 7, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు 8. ఎందుకు 7 నచ్చింది, 8 అంతగా ఎందుకు నచ్చలేదు? 7లో అయితే కొంచెం మంచిగా ఆడుతుంది, దీనిలో అయితే ఏం ఆడతలేదు చక్క. ఎవరు చక్కగా ఆడట్లేదు? అందరికీ అందులో ఎవరంటే యష్మి, ఇంకా అని గౌతమ్, వాళ్ళు ఎవరు చక్క ఆడతలేదు. మరి నువ్వు పాప? నాకు 7th నచ్చింది అక్క. 7th. నేను బిగ్ బాస్ చూడనాక అందులో ఎక్కువ నచ్చేదంటే విష్ణుప్రియ, పృథ్వీ. అవునా? వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ ట్రయాంగిల్ ఉందంటున్నారు కదా. కిస్సింగ్ ఉందా? చూసినావా? చూసాం అక్క మేము. అయితే మీరు కన్ఫర్మ్ అయిపోయినారు వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది? మళ్ళీ వచ్చి కొట్టేగాలం మమ్మల్ని కొట్టారులేరా? సరే, కానీ మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? మాకు అక్క గౌతమ్. ఎందుకు నచ్చారు? అంటే ఆయన ఏం చక్కగా ఆడాడు. అంటే గౌతమ్ కూడా మంచోడే, కానీ కొంచెం గేమ్స్లో కొంచెం. బాయ్. అంకుల్, మీ పేరేంటి అంకుల్? నా పేరు వెంకటేశమ్మ. అంకుల్, మీరు ఇప్పుడు నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తాము. జీ తెలుగు నుంచి బిగ్ బాస్ అండ్ సీజన్ ప్రతి ఒక్క మన 7 మన 8 వరకు వచ్చిన ఆ సీజన్ మొత్తం చూస్తాను. బట్ కాకపోతే
కొత్త వాళ్ళంతా అని నేను 7 వరకు చూసిన వరకు సీజన్ వరకు అంత పాతోళ్ళు నాకు తెలిసిన నాకు ఐడియా కొంచెం ఇది తెలిసిన టచ్లో ఉన్న ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు మొత్తం అంతా కొంచెం కొత్త మొన్న అవినాష్, రోహిణి, గంగవ్వ, హరితేజ, విష్ణుప్రియ వీళ్ళు అది మామూలుగా మాకు బాగా తెలిసిన వాళ్ళే. మిగతా వాళ్ళు కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు అయితే నాకు అసలు ఈ 8లో మాత్రం అంత ఐడియా లేని వాళ్ళు మాట కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఓకే అంకుల్, అయితే ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్ ఇప్పుడు? గేమ్ వచ్చేసి నిఖిలు, హరితేజ వెళ్ళిపోయింది. వాళ్ళు ఒకరిపైన ఎవరైనా గెలవాలి కాబట్టి ఇది చేసుకో ఒకరిపైన. మళ్ళీ ఎవరు స్వీట్ తేజ వచ్చాడు. తేజ అంటే స్వీట్ తేజ అని తేజ కూడా బాగానే ఆడుతున్నారు. ఇది చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఎవరు పోతే ఎవరు ఉంటారు లాస్ట్ కంటే ఒకరు వాళ్ళు వేస్తారు లాస్ట్ మళ్ళీ వచ్చేది ఈ మధ్యలో మళ్ళీ జెంట్సే వస్తుంది. ఈసారి ఈ 1 వీక్ చూసిన తర్వాత తప్పకుండా తెలిసిపోతామని చెప్తున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంకుల్? చాలా వరకు అయితే బాగా ఆడుతున్నది పృథ్వీ అని అనుకుంటారు. ఈసారి బిగ్ బాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అవ్వచ్చు అవినాష్కి ఇంకొక మనిషికి మధ్యలో పోటీలో లేడీస్ అండ్ జెంట్స్తో మధ్య తప్పకుండా ఇద్దరు విన్ అవుతారని నాకు అనిపిస్తుంది. అక్క ఏ ఊరు అక్క మంది? మాది కర్ణాటక. అక్క కర్ణాటక. తెలుగు వచ్చు కదా? తెలుగు ఛానల్ చూస్తూ ఉంటారా? బిగ్ బాస్ చూస్తారా? సరే అక్క, మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తుంది కదా, ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరక్క? రోహిణి. ఏంటక్క? రోహిణి. ఓకే, రోహిణి. ఎందుకు అక్క రోహిణి అంటే ఇష్టం మీకు? ఎందుకంటే మాటలలో అది చాలా ఇష్టం. మరి తను గేమ్ ఎట్లా ఆడుతుంది అక్క? మస్తు. మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరక్క? చెప్పలేము. అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా, ఇంతమంది ఉన్నారు కదా బిగ్ బాస్లో, చాలా మంది ఉన్నారు కదా. అంటే ఒక పాయింట్లో వీళ్ళు నాకు ఇట్లా నచ్చలేదు ఏదైనా కొన్ని విషయాల్లో. అందరూ మంచోలే. అందరూ మంచిదేనా? అందరూ మంచోలే. 2 3. హాయ్ అంకుల్. హాయ్. మీ పేరేంటి అంకుల్? రామ్లాల్. అంకుల్ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. బిగ్ బాస్లో ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లో ఈ కంటెస్టెంట్ అసలు ఫన్ ఇవ్వలేదు, అసలు బిగ్ బాస్కి రావడమే వేస్ట్ అని అనుకునే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఇప్పట్లోనా? ఇప్పుడు బిగ్ బాస్ 8లో ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అంకుల్, పేర్లు చెప్తారా? అంటే గంగమ్మ వెళ్ళిపోయింది అనుకో, ఆమె ఆటలు ఆడతలేదు కాబట్టి. నెక్స్ట్ అయితే ఇప్పుడు కొంతమంది గుర్తొస్తలేరు కానీ. సో గంగవ్వ అసలు మీకు ఏ ఫన్ ఇవ్వలేదంటారు? అంటే ఆట వయసులో ఉంది కాబట్టి ఆమె అంటే ఎంటర్టైన్ అయితే చేసిందా తన జోక్స్ కానీ పంచెస్తో కానీ? ఎంటర్టైన్ చేసింది కానీ ఆటలు అనుకో ఏదైనా అనుకో కొంచెం వయసు ప్రాబ్లం కాబట్టి చేయలేకపోయింది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంకుల్? నిఖిల్. ఈసారి నిఖిలే కప్పు గెలుస్తాడు అనుకుంటున్నారా? ఆయన వస్తాడు. ఎలా చెప్తున్నారు తనే అని? అన్నిట్లో బాగా ఆడుతాడు ఆయన, ఏ టాస్క్ ఇచ్చినా బాగా ఆడతాడు. టాస్క్ ఓకే. మరి ఫన్ ఏమంటారు, ఎంటర్టైన్ చేస్తున్నారా తను? ఫన్ కాకపోయినా ఆటలు అయితే బాగా ఆడతాడు, ఆటలు బాగా. ఇప్పుడు నిఖిల్ గారు అండ్ యష్మి గారి మధ్య సమ్ కెమిస్ట్రీ నడుస్తుంది, నిఖిల్ గారు అండ్ యష్మి గారి మధ్య లవ్ నడుస్తుంది అనే మాటలు అయితే వింటూ ఉన్నాము. మీరు ఏమంటారు అంకుల్? అదేం లేదు, నిఖిల్కి అయితే అది ఉద్దేశం ఏం లేదు, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్. అంటే యష్మికి ఉంది అనుకుంటున్నారా? ఆమె కూడా ఏం లేదు, ఫ్రెండ్షిప్ అనుకుంటా నేనైతే. ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు క్లోజ్గా ఉన్నారు అంతే. మరి విష్ణుప్రియ గారు పృథ్వీ గారి మధ్య ఏమైనా ఉందనుకుంటున్నారా? పృథ్వీకి అయితే లేదు కానీ విష్ణుప్రియకి అయితే అనిపిస్తుంది ఆమెకు ఉంది. ఓకే. పృథ్వీకి అయితే లేదు. మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు అంకుల్? అందరూ బాగానే ఆడతారు, ఇష్టం లేనిది ఏం లేదు కానీ అందరూ బాగానే ఆడతారు. బిగ్ బాస్ 7 మీకు బాగా నచ్చిందా లేకపోతే బిగ్ బాస్ 8 బాగా నచ్చిందా? ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది? కొత్త వాళ్ళు వచ్చినారు కదా వీళ్ళు, అవును, తర్వాత బాగా అనిపించింది. ఇంతకుముందు కొంచెం డిమ్ ఉండే, తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం బాగా అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాతనే బిగ్ బాస్ 8 చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అని అంటున్నారా? కరెక్టే, అది మాత్రం నిజమే.
ముందున్న కంటెస్టెంట్స్ ఎటువంటి లైక్ ఇంట్రెస్టింగ్ ముందున్న కంటెస్టెంట్ ఎటువంటి ఫన్ అయితే అంత జనరేట్ చేయలేకపోయారు. అవును, అంత అంటే వాళ్ళకు కొత్తగా వాళ్ళకు తెలియలేకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వైట్ కార్డు అనే వాళ్ళు ఇంతకుముందు ఆడినారు కదా, వాళ్ళకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు జర ఆడుతున్నారు, మనకు నచ్చేటట్టు ఉంటుంది వాళ్ళు.